లెట్స్ ఎక్స్‌ప్లోర్ ట్యాంక్‌బండ్ అండ్ నెక్లెస్ రోడ్. ఈరోజైతే మేము ట్యాంక్‌బండ్‌కి వచ్చేసాం. సమ్మర్ కదా! ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ అయిపోబోతున్నాయి. మా మరదలు వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. సో, వాళ్ళకి ఏమైనా చూపిద్దామని చెప్పి ఇక్కడికైతే తీసుకొనొచ్చేసాం. పాపం పిల్లలు ఒక 30 డేస్ ఇంట్లో ఉండి మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయినప్పుడు స్కూల్‌కెళ్ళడానికి ఎంత కష్టపడతారు కదా! అస్సలు ఇష్టం ఉండదు. మనం స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు కూడా అంతే కదా! స్కూల్ అయిపోయేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటదో, స్కూల్‌లో మళ్ళీ రీజాయిన్ అయ్యేప్పుడు అంతే బాధగా అనిపిస్తది. కానీ చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్‌ని మళ్ళీ కలవబోతున్నాం. మళ్ళీ స్కూల్‌కెళ్ళబోతున్నాం. కొత్త యూనిఫామ్, అలానే కొత్త షూస్, కొత్త బుక్స్ ఇవన్నీ అంటే ఎంత ఎక్సైట్‌మెంట్ కదా మనకి. ఈ ఇయర్‌లో కొనాలంటే ఇంకా స్కూల్ అయిపోతుంది కదా! నెక్స్ట్ ఇయర్‌లో కొందాము అని మన పేరెంట్స్ అంటూ ఉంటారు. అలానే మన అక్క చెల్లి వాళ్ళు ఉంటే వాళ్ళ యూనిఫామ్ మనం వేసుకుంటాం కదా! సో, అలా కాకుండా మనకి కొత్త బట్టలు, కొత్త షూస్ ఇస్తే ఎంత ఎక్సైట్‌మెంట్ ఫీల్ అయిపోతాం కదా! ఎంతైనా స్కూల్ లైఫే కదా! స్కూల్ లైఫ్ మీలో ఎంతమందికి ఇష్టం? ఈ సెక్రటేరియట్ దగ్గర చాలామంది సెల్ఫ్ ఎంప్లాయిడే ఉన్నారు. వాళ్ళకి నచ్చిన వర్క్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేస్తున్నారు. చాలా ఫుడ్ స్టాల్స్, ఇంకా మనకి నచ్చినది ఏదైనా ఉంటే అది అక్కడ ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు. హ్యాపీగా అనిపిస్తది. ఎందుకంటే మన బిజినెస్ మనకుంటుందని చెప్పి చాలామంది జాబ్స్ చేస్తూ ఉంటారు. జాబ్స్ చేస్తూ అలసిపోయి ఇంకా నేను సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ తీసుకుంటాను అని అనుకునే స్టేజ్‌లో ఉన్న వాళ్ళకి, అలానే ఒకవేళ ఏదైనా బిజినెస్ కావాలి, చెయ్యాలి అని అనుకునే వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ లొకేషన్. ఎప్పుడైనా మన ప్యాషన్‌ని ఒక హాబీ లాగా పెట్టుకుంటే మనకి ఫ్యూచర్‌లో అది బాగా యూజ్ అవుతది. అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నాకు అది పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయింది కాబట్టి. సో, నేను చెప్పేదేంటంటే అందరూ మనల్ని ఏదో అంటారని చెప్పి నచ్చని వర్క్ చేయడం కంటే మనకు నచ్చిన వర్క్ చేయడంలో చాలా హ్యాపీనెస్ ఉంటది.